హాయ్ ఫ్రెండ్స్, మీరు రోజు ఇంటి ముందుకొచ్చే గార్బేజ్ వాళ్లకు వేసే చెత్త ఎక్కడికి వెళుతుంది? వందలు కాదు, వేలు కాదు, అట్లీస్ట్ లక్షలు కూడా కాదు. మరి కోట్ల మంది వాడే చెత్త అంతా ఎక్కడికి వెళుతోంది? మన ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న చెత్త అంతా ఎక్కడికి పోతోంది? పోనీ రీసైక్లింగ్ చేస్తుంటారేమో అని మీరు అంటారా? మన ఇండియా నుంచి ప్రతి ఏడాది వచ్చే చెత్తే 110 మిలియన్ టన్నులు ఉంటుంది. మరి అంత చెత్తను ఎవరు రీసైక్లింగ్ చేయగలరు? ఇక ఈ దునియాలో ఉన్న చెత్తనంతా ఇంకెవరు రీసైకిల్ చేస్తారు? నిజంగా ఆలోచిస్తుంటేనే బుర్ర తిరుగుతోంది కదా. కానీ ఇప్పుడు నేను చెప్పే మాటను వింటే మీ బుర్ర ఇంకా తిరుగుతుంది. అదేంటంటే, ఈ ప్రపంచం నుంచి వచ్చే చెత్తలో ఎక్కువ మొత్తంలో చెత్తను చైనా కొంటుందట. డబ్బులు ఇచ్చి మరీ చాలా దేశాల నుంచి చెత్తను దిగుమతి చేసుకుంటుంది. మరి ఇంతకీ చైనా ఈ చెత్తను ఏం చేస్తుంది అంటే, ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీకు చాలా క్లారిటీగా ఈ విషయం చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తీసుకొస్తాం. అసలు చెత్తను చైనా ఎందుకు కొంటుంది? కొన్న చెత్తనంతా ఆ దేశం ఎలా రీసైక్లింగ్ చేస్తుంది? చాలామందికి చైనా అంటే అంతగా ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కరోనా తర్వాత ఆ దేశాన్ని అందరూ చేదరించుకుంటున్నారు. శుభ్రత లేకపోవడం, ఏది పడితే అది తినడం వల్ల ఈ వైరస్ ప్రపంచమంతా సోకింది. అలాంటి చైనా ఈ చెత్తను కొని ఏం చేస్తుందనేగా మీ డౌట్. చెత్త పెరిగిపోవడం అనేది ఈ జనరేషన్లో బాగా పెరుగుతోంది. అయితే గతంలో లేదని కాదు, 15 నుంచి 20 ఏళ్ల క్రితం కూడా ప్రపంచాన్ని ఈ చెత్త సమస్య పట్టి పీడించింది. ఇంత మొత్తంలో చెత్త వస్తుంటే దాన్ని రీసైక్లింగ్ ఎలా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఖచ్చితంగా చెత్త రీసైక్లింగ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే రీసైక్లింగ్ ఎవరు చేస్తారు అనేదే ప్రశ్న. ఈ రీసైక్లింగ్ నేనే చేస్తానంటూ ఈ ప్రపంచం మొత్తానికి చైనా దేశం ముందుకొచ్చింది. రావడమే కాదు, ఈ ప్రపంచంలో అతిపెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ను కూడా మొట్టమొదటిసారిగా తన దేశంలో ప్రారంభించింది. అప్పుడు కొన్ని దేశాల నుంచి వచ్చే చెత్తను రీసైక్లింగ్ చేయడం మొదలుపెట్టింది. చాలా దేశాల్లో ఈ చెత్తను సేకరించడం కోసం ఎన్నో పద్ధతుల్ని ప్రవేశపెట్టింది చైనా. రకరకాల చెత్త బుట్టలను ఊళ్లల్లో, సిటీల్లోనూ పెట్టారు. వీటిలో రంగురంగుల డబ్బాలుంచారు. ఏ చెత్త ఎందులో వేయాలనే దానిపై ఒక క్లారిటీగా దానిపై రాశారు. మీరు కూడా చూసే ఉంటారు కదా, తడి చెత్త, పొడి చెత్త అని. పొడి చెత్త, తడి చెత్త అనే 2 రకాల డబ్బాలు కూడా మనకు మున్సిపల్ వాళ్ళు పెడుతూ ఉంటారు. కానీ వాటిని మనం చెత్త కోసం వాడకుండా పప్పుల కోసం, పోపుల కోసం వాడుతూ ఉంటాం. ఏ దేశంలో అయినా ఇలా ప్లాస్టిక్, ఐరన్, పేపర్స్, తడి, పొడి అంటూ రకరకాల ప్రాసెస్లో చెత్తను సేకరిస్తూ ఉంటారు. ఇక కొన్ని చోట్ల ఉన్న చెత్త అయితే మిక్సింగ్లో ఉంటుంది. దీనికోసం దాన్ని అక్కడి నుంచి వేరు చేసి సేకరించిన వాళ్ళు దాన్ని డివైడ్ చేస్తారు. ఇలా ప్లాస్టిక్, ఐరన్, పేపర్స్, తడి, పొడి వాటిని వేరువేరుగా భద్రపరుస్తారు. కొన్ని అయితే డంపింగ్ యార్డ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా ఇలా వేరు చేస్తారు. ఇక చెత్త ప్లాంట్లలో వేరు చేసిన ఈ చెత్తను హైడ్రాలిక్ మెషిన్ ద్వారా పెద్ద బాక్సులుగా, బ్యాగులుగా ఏర్పాటు చేస్తారు. చిన్న రీసైక్లింగ్ కంపెనీలు ఈ చెత్తను కొనుక్కుంటాయి. ఇక్కడ మీ హృదయాన్ని కదిలించే విషయం చెప్పనా? చెత్తను వేరు చేయడం, రీసైక్లింగ్లో పనిచేయడం వంటివి చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి చెమటోడ్చి ఆ కంపు, ఆ అపరిశుభ్రమైన వాతావరణంలో విపరీతంగా రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. నిజంగా ఇలాంటి వాళ్లకు మనం సెల్యూట్ చేయాలి. అయితే చైనాలో కూలీల లైఫ్ స్టైల్పై ఒక వ్యక్తి ఒక డాక్యుమెంటరీ తీశాడు. నిజంగా అది ఎంతో మందిని కదిలించింది. అలాగే చాలా అవార్డులను కూడా కొల్లగొట్టింది. చెత్తను సేకరించడం, వేరు చేయడం, రీసైక్లింగ్ చేయడం, ఇవి చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ చాలా నష్టంతో కూడుకున్న పని అది. కానీ చైనా ఆ పనిని తన భుజాన వేసుకుంది. మొదట్లో చెత్తకు విలువ తక్కువ ఉండేది, కానీ చైనా వాటిని కొనడం మొదలుపెట్టిన తర్వాత దాని విలువ అమాంతంగా పెరిగింది. ఎందుకంటే చైనా ఈ చెత్తను $1 మిలియన్ డబ్బులిచ్చి సంపాదిస్తోంది. ఎందుకంటే చైనా చెత్తను సేకరించడం, దాన్ని రీసైక్లింగ్ చేయడం వంటివి అన్ని దేశాలకు లేవు. కానీ ఆ పనిని చైనా చేస్తోంది కాబట్టి అది అధికంగా డిమాండ్ చేస్తోంది. చైనా చేసే పని ఏంటంటే వివిధ దేశాల నుంచి చెత్తను సేకరించడం, అలాగే ఆ చెత్తను రీసైక్లింగ్ చేయడం. ఇక్కడ రీసైక్లింగ్ ఎలా చేస్తారంటే దేనికి దానికి విడగొడతారు. దేనికి సంబంధించిన ప్లాంట్లలో వాటిని వేసి అక్కడ వాటిని రీసైక్లింగ్ చేస్తారన్నమాట. అందుకే చైనా రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఇలా రీసైక్లింగ్ చేసినవే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చైనా చెత్తను ఇంపోర్ట్ చేస్తుంది. రకరకాల సామాన్లను వాటితో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంది. చూసారా, బిజినెస్ అంటే ఇది కదా. ఇప్పుడు ఇంకా క్లియర్గా అసలు ఈ ప్లాంట్స్లో చైనా ఏం చేస్తుందో చెబుతాను, వినండి. చైనా చెత్తను ఇంపోర్ట్ చేసుకోగానే వాటిని ప్లాంట్లకు పంపిస్తారు. అయితే చైనాలో కూలీలు ఎక్కువగా దొరుకుతారు. దానికి తోడు అంతగా ఖర్చు ఉండదు. అంతేకాకుండా ఈ చెత్తను వేరు చేయడానికి రకరకాల మెషిన్లు ఉంటాయి. దీనివల్ల కూడా చాలా చెత్తను వేరు చేయడం కూలీలకు సులువవుతుంది. ఈ పనికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రపంచంలోని చెత్తలో దాదాపుగా 70% చెత్తను చైనా సొంతంగా డబ్బులు వెచ్చించి కొంటుందంటే మీరు షాక్ అవుతారా?
కాకండి, ఎందుకంటే ఇది నిజం. ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తోంది. ఒకవేళ ఎప్పటికీ ఎంత చెత్తను ఇంపోర్ట్ చేసి ఉంటుంది అని నన్ను అడిగితే నేనేం చెప్పలేను, ఎందుకంటే దాన్ని మనం ఊహించలేమట. మొత్తానికి భారీ స్థాయిలో చెత్తను స్వీకరించడం చైనా పని. 2016లో అమెరికా దాదాపుగా 7 మిలియన్ టన్నుల చెత్తను చైనాకు ఇప్పించింది. చైనాకు ఇదంతా షిప్ల ద్వారా చేరింది. మళ్ళీ అదే షిప్ల ద్వారా చైనా దేశం నుంచి రకరకాల వస్తువులు తిరిగి వెళుతున్నాయి. ఎప్పుడైతే చెత్తను సెపరేట్ చేస్తుందో ఆ ప్లాంట్లోనే కొత్త ప్రొడక్ట్స్ తయారీ మరో పక్కన జరిగిపోతూ ఉంటుంది. ఇంతకీ చైనా ఏం వస్తువులు తయారు చేస్తుందబ్బా? ఆ వస్తువులు ఎవరికైనా అసలు పనికొస్తాయా అనే కదా మీ డౌట్. అదేంటి, ఈ కాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో ప్లాస్టిక్ సామాన్లు ఎక్కువగా కనిపిస్తాయి. అందులో చాలా వరకు చైనా నుంచి వచ్చినవే ఉంటాయి. మీకు చైనా బజార్లు గుర్తున్నాయా? ఇప్పుడు వాటి పేర్లు మార్చారనుకోండి, కానీ ఒకప్పుడు పేద మధ్యతరగతి ప్రజలకు చైనా బజార్ ఒక సూపర్ మార్కెట్ లాంటిది. ఎందుకంటే వాళ్లకు అక్కడ కావాల్సిన వస్తువులు చాలా చౌకగా దొరికేవి. అయితే మరి చైనా ఈ పనిని ప్రారంభించక ముందు ఈ పని వెస్ట్రన్ కంట్రీస్ చేసేవి. కొన్ని దేశాల నుంచి చెత్తను కొని రీసైక్లింగ్ చేసేవి. కానీ ఎప్పుడైతే చైనా 70% చెత్తను కొంటుందో అప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లోని రీసైక్లింగ్ కంపెనీలు మూతపడ్డాయి. కానీ చైనా ప్లాంట్స్ మాత్రం కలకలాడుతున్నాయి. చైనాకు సంబంధించిన ఇలాంటి ఒక ప్లాంట్ను క్లోజ్ చేశారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మీకు తెలుసా? అయితే రండి నేను చెప్తాను. అప్పటి వరకు చైనా ఈ చెత్త వ్యాపారం బాగానే చేస్తోంది. తక్కువ ధరకు గార్బేజ్ కొనడం, దాన్ని రీసైక్లింగ్ చేయడం, ఆ తర్వాత కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడం, $1 బిలియన్ డబ్బును సంపాదించింది. ఇలా అంతా లాభదాయకంగా జరిగింది. ఇలాంటి మంచి పరిస్థితులున్న సమయంలో చైనా ఒక రీసైక్లింగ్ ప్లాంట్ను బంద్ చేసింది. దీని కారణంగా అంటే 2016లో చైనాకు చెందిన ఒక ఫిలిం డైరెక్టర్ జూలియన్ అసాంజ్ ఒక డాక్యుమెంటరీ తీశాడు. దీని పేరు ప్లాస్టిక్ చైనా. ఈ డాక్యుమెంటరీ స్టోరీ ఏంటంటే ఈ రీసైక్లింగ్ ప్లాంట్లో కూలీలు ఎలా ఉంటారు, ఎలాంటి పనులు చేస్తారు, వారికి జీతాలు ఎలా ఉంటాయి, వారు అందులో పనిచేయడం వల్ల వచ్చే ఇబ్బందులేంటి, అనారోగ్య సమస్యలేంటి, ఇలాంటి విషయాలన్నీ ఆ డాక్యుమెంటరీలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ బాల కార్మికులు ఎక్కువ. అంతేకాదు అసలు రీసైక్లింగ్ ఏ విధంగా చేస్తారనేది కూడా ఆ డాక్యుమెంటరీలో క్లియర్గా ఉంది. నిజంగా రీసైక్లింగ్ చేసే ప్రాసెస్లో కూలీల ఆరోగ్యం క్షీణిస్తుంది. వాళ్ళు ఎలాంటి ఆరోగ్య స్థితిలో ఉన్నా అక్కడ పని చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళ ఆకలి తీరాలంటే తప్పదు. కానీ చైనా ఆ డాక్యుమెంటరీని తమ దేశంలో బ్యాన్ చేసింది. కానీ విచిత్రం ఏంటంటే అప్పటికే ఈ డాక్యుమెంటరీ ఈ వరల్డ్ వైడ్ వైరల్ అయిపోయింది. ప్రపంచం ముందు చైనా బద్నామైంది. దానికి ఇది శరా మామూలే అనుకోండి. అందుకే చైనా 1 సంవత్సరం పాటు ఈ రీసైక్లింగ్ మాట ఎత్తలేదు. అయితే ఆ దేశం వేసిన కొత్త ప్లాన్ ఏంటంటే తమ దేశం నుంచి వచ్చే చెత్తను పెద్ద ఎత్తులో రీసైక్లింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే వాటి నుంచి కొత్త వస్తువులు తయారు చేయాలనుకుంది. ఎందుకంటే చైనా అప్పటికే వాతావరణ కాలుష్యంతో బాగా ఇబ్బంది పడుతోంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తమ దేశంలో పెరిగే చెత్తను నాశనం చేయాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న చాయిస్ ఒకే ఒకటి, రీసైక్లింగ్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెత్త మలేషియా అలాగే థాయిలాండ్కు వెళుతుంది. అక్కడ చెత్త సెపరేట్ అయిన తర్వాత రీసైక్లింగ్ కోసం చైనాకు వెళుతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో రీసైక్లింగ్ నడుస్తోంది. చైనా ఐడియాలంటే ఇలాగే ఉంటాయి కదా, చెత్తను కూడా అమ్ముకోవడం లాంటివి.